లా ఆఫ్ ఈక్విపార్టీషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ఈక్విపార్టీషన్ అంటే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్ లేదా ఈక్వల్ డివిజన్. లా ఆఫ్ ఈక్విపార్టీషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఈక్వల్లీ డివిజన్ అన్నమాట. సో వాట్ డస్ దిస్ లా సే? ఇది ఏమంటుందంటే ఫర్ ఎ సిస్టమ్ in equilibrium, in thermal equilibrium, for a system in thermal equilibrium, the total energy is equally divided among all degrees of freedom. Among all degrees of freedom. And ఎంత ఎనర్జీ అంటే పర్ ఈచ్ డిగ్రీకి ఎనర్జీ ఎంత ఉంటుందంటే RT/2 per mole. This is very, very important. ఒక మోల్ కైతే RT/2 ఉంటుంది. ఫర్ n moles, very simple, for n moles nRT/2. నిన్న మనం డిస్కస్ చేసినట్లు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి డిస్కస్ చేసాం, అవునా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ద సేమ్ థింగ్ నేను మీకు యూట్యూబ్లో కూడా నేను చెప్పాను, అది చూస్తే అర్థమైపోయింది మీకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఒకసారి చిన్న రివిజన్ చేద్దాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్: మోనో అటామిక్ గ్యాస్ కి హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి చెప్పండి? మోనో అటామిక్ గ్యాస్ కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి? మోనో అటామిక్ గ్యాస్ ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి? చెప్పాలి. నిన్న వీడియో నేను పెట్టిన వీడియో చూశారు కదా. Mono atomic has 3 degrees of freedom. Has 3 degrees of freedom. అవి ఏంటి అంటే 3 ట్రాన్స్లేషనల్ degrees of freedom, F. Yes, very good, Varsha. 3 translational. Monoatomic के example ఏంటమ్మా? హీలియం గ్యాస్, నియాన్ గ్యాస్, ఆర్గాన్ గ్యాస్, ఎట్సెట్రా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మోనోఅటామిక్. నౌ విల్ గో టు, అంటే ఇక్కడ F is equal to 3. F is equal to 3. Next, diatomic. For diatomic, what are the examples of diatomic? H2,
N2O2. And for diatomic, how many degrees of freedom are there? Total, there are 5 degrees of freedom. Very good, Srivarsha. There are 5 degrees of freedom. 3 translational and 2 rotational. So the value of F is 5. Now, look at this. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే for n moles each degree has nRT by 2 internal energy. So internal energy is indicated with U is equal to each degree of freedom అయితే nRT by 2. మరి F degrees of freedom అయితే NFRT by 2. This is very important. So what is the internal energy of the system ante NFRT by 2. This is the internal energy of a system, NFRT by 2. You must remember this. NFRT by 2 is internal energy. NFRT by 2. ఇప్పుడు మోనో అటామిక్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుందో చెప్పగలరా? U is equal to మోనో అటామిక్. చెప్పగలరు మీరు? మోనో అటామిక్ కి 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? 3 nRT by 2 అవుతుంది. కరెక్టేనా? ఎస్, వెరీ గుడ్. మరి అలాగే డయాటామిక్ ఏమవుతుందమ్మా చెప్పండి? U వాల్యూ 5 nRT by 2 అవుతుంది, అంతేనా? వెరీ గుడ్. నో, ఇప్పుడు మోనో అటామిక్ అయిపోయింది, డయాటామిక్ అయిపోయింది. ఇప్పుడు ట్రై అటామిక్ లేదా పాలీ అటామిక్. So what is the example for triatomic or polyatomic? You can say that methane, CH4, SO2, etc. Yes, very good, Jahanavi, Varsha, chala baga answer istunnara. I appreciate them. So how many degrees of freedom are there? There are 6 degrees of freedom. 6 degrees of freedom. So what are they? 3 translational and 3 rotational. So what would be its internal energy? 6 nRT by 2. Ante 3 nRT. Yes, very good. So is it clear so far? Let's take an example. Let's take an example question. A gas mixture consists of 3 moles of
oxygen and 5 moles of argon at temperature T. The total internal energy is వైబ్రేషనల్ మోడ్స్ ని నెగ్లెక్ట్ చేయాలి. వైబ్రేషనల్ మోడ్స్ ని ఇంక్లూడ్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సరే అది కూడా మనం చూద్దాం. గ్యాస్ మిక్స్చర్ కన్సిస్ట్ ఆఫ్ 3 moles of oxygen and 5 moles of argon at temperature T. The total internal energy of the system is. ఏముందిరా ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ we know. ఆక్సిజన్ అంటే O2 ఎన్ని మోల్స్ ఉన్నాయి? 3 moles. And argon AR ఇవన్నీ మోల్స్ ఉన్నాయి? 5 moles. సో ఇది డయాటోమిక్ కదా. సో జస్ట్ నో వీ హ్యావ్ స్టడీడ్ ఫర్ డయాటోమిక్. ఏది డయాటోమిక్? డయాటోమిక్ కి 5 nRT/2 లేదా ఇలా కాకపోయినా N1 F1 RT/2 ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే N2 F2 RT/2. ఈ స్టెప్ అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ. సో టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్ 3, ఆక్సిజన్ డయాటోమిక్ కాబట్టి degrees of freedom 5 into RT/2 plus 5 moles into degrees of freedom is argon monatomic 3 into RT/2. So 15 RT/2 plus 15 RT/2 and 30 RT/2 and 15 RT. So this is the total internal energy. Is it clear? Yes. Very few students are answering. Very few. Yeah, good. ఇది అర్థమైనట్టేనా? Now I'll discuss about something. See what is let me divide this here. నేమన్నా అంటే ఒక గ్యాస్ మాలిక్యూల్ ఏదైతే ఉందో, సపోజ్ ఇక్కడ ఒక గ్యాస్ మాలిక్యూల్ ఉంది, ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. దాని పక్కన ఇంకో గ్యాస్ మాలిక్యూల్ ఉంది, అది ఇలా మూవ్ అవుతుంది. తర్వాత ఏదో ఇంకో గ్యాస్ మాలిక్యూల్ ఇది ఎటో మూవ్ అవుతుంది. సో కొలిజన్స్ జరుగుతాయి కదరా, ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్స్ జరుగుతాయి. ఇప్పుడు కన్సిడర్ వన్ మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ ని కన్సిడర్ చేయి. It is very sure that it will not move in a straight line. Consider one molecule, ఒక molecule consider చేసుకుందాం.
it does not move in a straight line. Enduku does not move in a straight line? ఎందుకని ఇట్ డస్ నాట్ మూవ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అంటే కొలిజన్స్ జరుగుతాయి కాబట్టి దాని పాత్ ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్ లో ఉండదు. ఇట్ డస్ నాట్ మూవ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. సో ఎగ్జాంపుల్, ఇట్ డీవియేట్స్, గుడ్. ఇలా వెళ్తుంది అనుకో, కొలిజన్ జరిగి మళ్ళీ ఇలా వస్తుంది, తర్వాత ఇలా వెళ్తుంది, తర్వాత ఇలా వెళ్తుంది, ర్యాండమ్ పాత్ లో వెళ్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ గానే వెళ్ళిందిగా, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ గానే వెళ్ళిందిగా, అంటే అక్కడ వరకు ఏం కొలిజన్ జరగలేదనేగా. సో ఇక్కడ నో కొలిజన్, ఇక్కడ ఫస్ట్ కొలిజన్, ఇది సెకండ్ కొలిజన్. ఈ రెండు కొలిజన్స్ కి మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉందో దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మీన్ ఫ్రీ పాత్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ సింబల్ లాంబ్డా. లెట్ us try to understand what is lambda. Lambda is mean free path. So let us define what is mean free path. Mean free path of a gas molecule is Is it clear? The definition అర్థమైందా? Mean free path of a gas molecule is defined is the average distance traveled between two successive collisions. రెండు collisions కి మధ్యలో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ λ1 అనుకో, ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ λ2, ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ λ3, ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ λ4 అనుకో. అప్పుడు మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఏమవుతుందంటే చాలా సింపుల్ రా, λ1 ప్లస్ λ2 ప్లస్ సో ఆన్ డివైడెడ్ బై λn, ఇక్కడ n, ఇది లాంబ్డా. సో యాక్చువల్ గా దీన్ని క్యాల్కులేట్ చేస్తే లాంబ్డా వాల్యూ ఎంత వస్తుంది అంటే, ఈ డెరివేషన్ లేదు మన దగ్గర, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 1/√2 pi n d square. సో ఇందులో d అంటే డయామీటర్, diameter of molecule, and n is number of molecules per unit volume. కూర్చోరా అభిరామ్, లేసి కూర్చో, నిద్రపోయి చూస్తావారా క్లాస్? So number of molecules per unit volume. D is diameter of molecule, N is number of molecules per unit volume. And this is the formula for lambda, which is mean free path.
ఓకే, అప్పుడప్పుడు ఇందులో వాట్ ఈస్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ అని అడుగుతున్నాడు. కొలిజన్ ఫ్రీక్వెన్సీ సింపుల్ గా కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఇస్ విఆర్ఎంఎస్ బై లాంబ్డా. లాంబ్డా అంటే మీన్ ఫ్రీ పాత్. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది ఒకసారి అడిగాడు. దీని మీద ప్రాబ్లమ్స్ నేను చేయిస్తానులేండి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అంటే నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ క్లియర్ అనుకుంటే ఐ విల్ గో టు థర్డ్ పేజ్. గుడ్. Here is an interesting question. మంచి క్వశ్చన్ చూడండి. Vessel of volume 5 liters contains 1.4 gram of nitrogen at 1800 Kelvin. Find the pressure of the gas. If 30% of its atom, of its molecule are dissociated into atom at this temperature, డిసోసియేషన్ అనే వర్డ్ వచ్చింది ఇక్కడ. సో లెటస్ అసలు ఏంటి దీని కథ ఏంటి చూద్దాం మొత్తం. A vessel of volume 5 liters. So volume V is equal to 5 1 liter అన్న 1 meter cube అన్న ఒకటే. అవును, 5 liters. దీన్ని ఎలా రాయాలంటే 1000 liters is 1 meter cube. Then 1 liter is 10 power minus 3 meter cube. So this is 5 into 10 power minus 3.
meter cube is the volume. Contains 1.4 gram of nitrogen at 1800 degrees C. Nitrogen N2 gas. మీరు ఒక విషయం చెప్పండి నాకు. What is molecular mass of nitrogen? 28 grams కదా. 28 grams. అవునా కదా? Molecular mass of nitrogen gas N2 28 కదా. Yes. 28 grams అంటే 1 mole. One mole is 28 grams. So number of moles ఎన్ని అంటే 1.4 by 28 అంటే 0.5 moles. So total number of moles ఎన్ని అంటే 0.5. ఇందులో ప్రెషర్ కనుక్కోవాలి. యాక్చువల్లీ PV is equal to nRT ఇలా మనం కనుక్కుంటాం. సో ప్రెషర్ ఏమవుతుందంటే nRT by V. Basically pressure is nRT by V. Now the thing is ఇక్కడ చూడండి ఒకసారి 0.5 moles లో 30% of its molecule are dissociated into atom. 30% N2 అనేవి ఏమైపోయినాయంటే N, N ఇలా డిసోసియేట్ అయిపోయినాయి. 30% డిసోసియేట్ అయిపోయినాయి. ఎప్పుడైతే 30% డిసోసియేట్ అయిపోతాయో దాని మాలిక్యులర్ మాస్ హాఫ్ అయిపోద్ది, నంబర్ ఆఫ్ మోల్స్ డబుల్ అయిపోతాయి. అవునా కదా? ఇప్పుడు 28 grams అనేది N2కి కదరా, N అయితే 14 grams కదా. సో నేనేం రాస్తానంటే 30% డిసోసియేట్ అయిపోయినాయి కాబట్టి 70% అంటే 70/100 ఇంటూ nRT/V అలాగే ఉంటాయి. ప్లస్ మిగతా 30% 30/100 కాస్త 2 times of nRT/V అని అయిపోతాయి. ఇది ఈ స్టెప్ అర్థమైందా? ఇక్కడ 2 ఎందుకు వచ్చిందో అర్థమైందా? అర్థం కాలేదు. ఓకే, నో ప్రాబ్లం. నైట్రోజన్ గ్యాస్ అంటే N2 కదా. N2 డిసోసియేట్ అయిపోతే N, N అయిపోద్ది కదరా ఇండివిజువల్ గ్యాస్. ఇప్పుడు దాని మాలిక్యులర్ మాస్ ఏమవుతుంది చూడు, 14 grams అవుద్ది. మరి ఇక్కడ నేను 28 తో డివైడ్ చేసా కదా, 14 తో చేస్తే మళ్ళీ N డబుల్ అవుతుంది కదా. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ డబుల్ కదా. ఎంత పర్సెంట్ డిసోసియేట్ అంత పర్సెంట్ ఇంటూ 2 కదా, 2 times అయిపోతాయి కదా. సో ఇలా చేయాలన్నమాట. సో ఇది క్యాలిక్యులేట్ చేద్దాం మనం. 70/100 ప్లస్ 60 ఇది ఎంత అవుతుందంటే 60 ప్లస్ 70 130 by 100 into number of moles is 0.5 అంటే 1/2 into R అంటే 8.314 into temperature 1800 divided by volume 5 into 10⁻³ So let us calculate this. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 5 to 10 ఈ 10 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటంటే 13 into 8.314 into 18 into 10⁻³
సో కొంచెం ఇది క్యాలిక్యులేట్ చేయరా? $1945 into 10 power 3. So 1.94 into 10 power 5 అంతేనా? Uh, 10 power 6. Okay, yeah, thank you. 0.5 కాదు, 0.05 కదా? Yeah, it is. Yeah, thank you. 0.05. సో అంతే, అంటే 1.3 రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే రైట్. ఈ క్వశ్చన్ అందరికి అర్థమైనట్టేనా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు మనకి టైం ఇంకో క్లాస్ కూడా ఉంది కదా, ఒక 10 minutes, ఒక 15 minutes గ్యాప్ తీసుకొని ఇంకో క్లాస్ తీసుకుంటాం. మనకి మొత్తం అంటే ఆఫ్టర్నూన్ ఎలాగో మొత్తం మీకు ఫ్రీగా ఉన్నట్టుంది.